హే ఆల్, వెల్కమ్ టు అన్నాస్ డైరీస్. ఈరోజు మనం గోంగూరతో రొయ్యల కూర చూడబోతున్నాము. సో వాటి కోసం ఫస్ట్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 గ్రీన్ చిల్లీ, 1 మీడియం సైజ్ టొమాటో. ఫస్ట్గా మనం రొయ్యల్లో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఇలాగా వితౌట్ ఆయిల్ అనమాట మగ్గించుకుంటున్నాను. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలో ఉండాలి. సో ఒక్కసారి ఈ వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనం రొయ్యల్ని వేరే ప్లేట్కి మార్చుకొని, నేను అదే గిన్నెలో నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ కూడా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక కొత్త గిన్నె తీసుకోవచ్చు. సో కూర కోసం 1 గంట ఆయిల్ తీసుకున్నాను. అందులోనే మసాలా స్పైసెస్ వేస్తున్నాను. 2 లవంగం, 2 ఏలక, 1 ఇంచ్ చెక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఒక చిన్న ముక్క జాపత్రి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసి మంచిగా కలర్ మారే వరకు, ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం తీసుకున్న 2 గ్రీన్ చిల్లీని జస్ట్ చీరుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా ఇంట్లో పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత మంచి స్మెల్ ఇస్తుంది అనమాట మన కూరకి. ఆ తర్వాత నేను టొమాటోస్ని ఇలాగా ప్యూరీ లాగా చేసుకొని వేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీరు డైరెక్ట్గా టొమాటోని కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. సో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని మన ఈ టొమాటో గుజ్జులో ఉండే నీళ్ళంతా పోయి అది గట్టిగా అవుతుందన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. సో ఆ టైంలో అది లైట్గా ఆయిల్ కూడా పైకి తేలినట్టుగా ఉంటుంది. ఆ టైంలో మనం ఒక 2.5 స్పూన్ కారం వేస్తున్నాను నేను. సో కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా, కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అకార్డింగ్ టు దట్ మనం కారాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటో ఒక్కటే తీసుకున్నాను కదా, అది వచ్చేసి మనం గోంగూర పేస్ట్లో వేస్తాం కాబట్టి గోంగూర అనేది చాలా పులుపు ఉంటుంది. కాబట్టి 1 టొమాటో సరిపోతుంది అనమాట. అది చిన్నది, జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా. ఇప్పుడు చూసారా, మూత పెట్టి మన కారం బాగా పట్టేటట్టుగా మగ్గించుకున్నాను. ఇది ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ 1/2 మినిట్ అనమాట, అంతే. అలాగే 1 స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని ఇప్పుడు ఈ పేస్ట్కి మనం యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్న తర్వాత రొయ్యలు అనేవి ఎక్కువసేపు మనం ఈ తర్వాత ప్రాసెస్లో మగ్గకూడదు అనమాట. అవి జస్ట్ మన కూరకంతా కలుపుకొని ఊరికే అట్లా మూత పెట్టి ఒక 1/2 మినిట్ అలా ఉంచుకొని నెక్స్ట్ అది తీసేసి మన గోంగూర పేస్ట్ దీనికి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను వేసే గోంగూర పేస్ట్ వచ్చేసి ఇండియాలో మా అమ్మగారు చేసి ఇచ్చిన గోంగూర పేస్ట్ అనమాట. ఏం లేదు, ఉట్టి గోంగూరని మంచిగా క్లీన్ చేసుకొని దాంట్లో నీళ్ళంతా పోయే వరకు ఎండలో కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత అంతా నీట్గా తుడుచుకొని దాన్ని మంచిగా ఆయిల్లో ఉప్పు మాత్రమే వేసి ఫ్రై చేసి పెట్టిన గోంగూర పేస్ట్ ఇది మనకి చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇలాగే యూజ్ చేస్తున్నారు కూడా. సో ఆ గోంగూర పేస్ట్ నేను 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. సో వేసుకొని మన కూరకంతా దాన్ని బాగా పట్టించేసి 1 నిమిషం మూత పెట్టి మన రొయ్యలకి అంతా గోంగూర పేస్ట్ రొయ్యలు అంతా బాగా కలిసేటట్టుగా వాటి ఫ్లేవర్స్ అన్నీ పట్టాలన్నమాట. బాగా ఫ్లేవర్స్ పడితే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సో 1 నిమిషం అలా ఉంచుకున్నాం. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి కరివేపాకు కూడా వేసేసాను. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం అలా మగ్గించుకుందాం. ఇది జస్ట్ ఫ్లేవర్స్ అన్నీ పట్టడానికి అనమాట. ఆ తర్వాత మూత తీసి చూస్తున్నాము. ఇందులో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నేను మొత్తం 2.5 గ్లాస్ వరకు వాటర్ వేసాను. నేను ఒకేసారి వాటర్ యాడ్ చేయను అనమాట, ఎందుకంటే ఎక్కువ వాటరీగా అయిపోతుందని. ఒకసారి కలుపుకొని చూసుకొని దానికి తగినట్టుగా యాడ్ చేసుకుంటాను. సో మొత్తం అయితే 2.5 గ్లాస్ వరకు వాటర్ పట్టింది నాకు. సో హాఫ్ గ్లాస్ వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటున్నాను. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత
మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. 1 స్పూన్ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం ఇప్పుడు మూత పెట్టిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో మన కూర అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూర. ఇప్పుడు గరం మసాలా అండ్ ప్రాన్ మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. టేస్ట్ చూసి కొంచెం నేను ఉప్పు కూడా ఎప్పుడు మొత్తం వేసాను అన్నమాట. మొత్తం నేను తీసుకున్న క్వాంటిటీకి 2.5 స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. నేనైతే లాస్ట్లో చూసుకొని ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. సో అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మినిట్స్ ఒకసారి మూత తీసి జస్ట్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఆపేస్తే సరిపోతుంది. మొత్తం 5 మినిట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంకెక్కువసేపు ఉంటే ప్రాన్ చెప్పాను కదా, ప్రాన్ అనేది రబ్బర్ లాగా అయిపోతుంది మనకి. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మన నెక్స్ట్ లాస్ట్ 1 మినిట్ అంతే. చూసారా ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర ప్రాన్ కర్రీ సిద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ మై